Hey everyone, welcome to my channel. My name is Krishna Kumar. I am a physics educator and alumni of IIT Bhubaneswar and IIT Indore. ఈ వీడియోలో మనం ఏపీ పాలిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం. అందులో ప్రాసెస్గా మనం 14th నుంచి అయితే ఇప్పుడు బిట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, గీ ఈజ్ అ కన్వర్టెడ్ ఫ్రమ్ లిక్విడ్ టు ది సాలిడ్. మనకేంది వింటర్ సీజన్లో గీ అనేది మనకి లిక్విడ్ నుంచి ఓకేనా మనకి సాలిడ్ ఫామ్లోకి అయితే చేంజ్ అవుతుంది. లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్లోకి ఫేజ్ చేంజ్ అయ్యటాన్ని ఏమంటారు? మనం ఆల్రెడీ చదువుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రీజింగ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, an object P is at 100 degree Kelvin and another object Q is at a 25 degrees centigrade అన్నాడు ఇక్కడ, and kept in contact, the flow heat is from. క్వశ్చన్ ఏమన్నాడంటే P అనేది మనకి 100 degrees Kelvin అని అయితే ఇచ్చాడు, ఓకేనా. అదేవిధంగా ఆబ్జెక్ట్ Q అనేది మనకి 25 degrees centigrade అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, టెంపరేచర్ని ఇక్కడ కెల్విన్లోను, తర్వాత టెంపరేచర్ని ఇక్కడ మనకి సెంటిగ్రేడ్లోనూ అయితే అడిగారు. మనం ఆల్రెడీ తెలుసు, మనకి క్వశ్చన్ అనేది ఎప్పుడో మ్యాక్సిమం మనకి ఇచ్చే క్వశ్చన్స్లో మనకి టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటిగ్రేడ్లోనే ఇస్తారు. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చినప్పుడు కెల్విన్లోకి ఎట్లా మార్చుకోవాలి? మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 డిగ్రీస్ 273 వేస్తే మనకి ఆన్సర్ అయితే కెల్విన్లోకి వస్తుంది. సో అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ క్యూని మనం కెల్విన్లోకి అయితే మార్చుకుందాం. ఓకే ఫైన్, 25 degrees ప్లస్ 273 కెల్విన్ ఎంత? 273 25 892, సో 298 కెల్విన్. ఫైన్, ఫైనల్గా మనకి రిజల్ట్ ఏమొచ్చింది? టెంపరేచర్ ఆఫ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ పి. ఎందుకు? టెంపరేచర్ ఆఫ్ క్యూ ఎంత మనకి? 298 కెల్విన్. టెంపరేచర్ ఆఫ్ పి అంటే ఆబ్జెక్ట్ పి ఎంత మనకి? 100 కెల్విన్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ఆబ్వియస్లీ మనకి బాడీ క్యూ అయితేనే మనకి టెంపరేచర్ ఎక్కువ. అయితే క్వశ్చన్ ఏమి అడిగారు చూడండి, హీట్ ఫ్లో ఫ్రమ్ వాట్ ఈజ్ ద ఫామ్, లైక్ హీట్ ఫ్లో ఫ్రమ్, హీట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? మనకి తెలుసు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద హీట్ ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ హీట్లో హీట్ విల్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్, రైట్, హై టెంపరేచర్ బాడీ టు ది లో టెంపరేచర్ బాడీ. హీట్ అనేది మనకి హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత హై టెంపరేచర్ బాడీ అనేది మనకి క్యూ, లో టెంపరేచర్ బాడీ అనేది పి. కాబట్టి హీట్ అనేది మనకి క్యూ నుంచి పీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ ఆఫ్ -273 degrees centigrade ఇన్ కెల్విన్ స్కేల్. అంటే మనకి టెంపరేచర్ 273 degrees ఇచ్చాడు, దాన్ని కెల్విన్లోకి మార్చమన్నాడు. మనం ఏం చేస్తాం? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్లస్ 273 అయితే వేస్తాం. కాబట్టి -273 ప్లస్ 273, ఆన్సర్ ఈజ్ 0 కెల్విన్. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ టెంపరేచర్ ఈజ్ ఫాల్స్. టెంపరేచర్కి సంబంధించినటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, లెట్స్ చెక్ ద ఫస్ట్ ఆప్షన్. టెంపరేచర్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. ఎస్, టెంపరేచర్ అనేది మనకి హయ్యర్ బాడీ టెంపరేచర్ నుంచి లోవర్ బాడీకి టెంపరేచర్కి మనకి హీట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి టెంపరేచర్ అనేది మనకి హీట్ ఎలా ఫ్లో అవుతుందో డిఫైన్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ 2 ఏంటి? ఇట్ ఈస్ మెజూర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇట్ మెజూర్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. ఎస్, మనకి టెంపరేచర్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ని అయితే మనకి ఇస్తుంది. కాబట్టి ఇట్స్ మెజూర్స్ డెఫినెట్లీ. హీట్ మెజూర్స్ ద హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ. ఎస్, ఆఫ్ కోర్స్, హీట్ అనేది మనకి బాడీ అనేది మనకి హాట్గా ఉందా లేకపోతే కోల్డ్గా ఉందా అనేది ఖచ్చితంగా మనకి డిటర్మైన్ చేస్తుంది. నైస్. 4th ఆప్షన్, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ ఏ లోవర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ ఏ హయ్యర్ టెంపరేచర్. అంటే లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి మనకి హయ్యర్ టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ఫ్లో అవుతుందంట. ఆప్షన్ కరెక్ట్ ఇది కదా? రాంగ్, డెఫినెట్లీ రాంగ్. ఎందుకంటే మనకి బాడీ అనేది హాట్ ఉండి
అండ్ అనదర్ బాడీ అనేది మనకు కోల్డ్గా ఉంటేనే హాటర్ టెంపరేచర్ నుంచి కోల్డర్ టెంపరేచర్కి అయితేనే మనకి హీట్ ఫ్లో అవుతుంది, అంతేగాని కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి అయితే హీట్ నెవర్ ఫ్లో. ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ద ఫిజికల్ లా. ఫైన్. సో ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్, కండెన్సేషన్ ఈజ్ అ చార్జ్ ఆఫ్ ఫేజ్ ఫామ్. కండెన్సేషన్ అన్నారు. ఫస్ట్ కండెన్సేషన్ తెలియాలంటే మనకి ఎవాపరేషన్ అంటే ఏంటో తెలియాలి. ఎవాపరేషన్ అంటే ఏంటి? ఏం లేదు, మనకి లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి ఫేజ్ చేంజ్ అవుతుంది. ఫేజ్ చేంజ్ అవుతుంది లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫామ్కి. ఓకే, యాడ్ కాదు, ఇట్స్ ఎ గ్యాస్ ఫామ్లోకి ఫేజ్ అయితే చేంజ్ అవుతుంది. సో రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ద ఎవాపరేషన్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఫైన్. అప్పుడు మనకి కండెన్సేషన్ ఎట్లా జరగాలి? కండెన్సేషన్ అది ఎలా జరగాలి? మనకి గ్యాస్ నుంచి లిక్విడ్లోకి అయితే మనకి ఫేజ్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, లిక్విడ్లోకి ఫేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం కండెన్సేషన్ అన్నాం. సో కండెన్సేషన్ ఈజ్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఆప్షన్ 2 ఈజ్ రైట్. The specific heat water is 1 calorie per gram degree centigrade, value in joule per kg Kelvin. ఇక్కడ మనకి CGS యూనిట్లో ఇచ్చాడు, ఇది మనకి SI యూనిట్ అనమాట. సో మనకు తెలుసు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ 20th. If the temperature T1 and T2 are the temperatures of the hotter and colder samples are respectively. వాటర్ శాంపిల్స్ అనమాట. ఇక్కడ మనకి 2 వాటర్ శాంపిల్స్ ఇచ్చారు. ఓకే, వాటర్ శాంపిల్స్ ఇచ్చారు. So T1 is the hot and T2 is the cold or cold. Temperature T1 T2 temperature తక్కువ. టెంపరేచర్ T1 యొక్క టెంపరేచర్ ఎక్కువ, సారీ బాడీ లైక్ శాంపిల్ యొక్క T1 టెంపరేచర్ ఎక్కువ, వాటర్ శాంపిల్ T2 టెంపరేచర్ ఏమో తక్కువ. అది రెండింటిని ఏం చేశారంటే మిక్స్ చేశారు. ఫైనల్ టెంపరేచర్ అయితే కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్? మనకు తెలుసు ఈ ఫైనల్ టెంపరేచర్ మనం ఏమంటాం? థర్మల్ ఈక్వలిబ్రియం అని అయితే అంటాం. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, థర్మల్ ఈక్వలిబ్రియం. అయితే థర్మల్ ఈక్వలిబ్రియం కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీ ఆల్రెడీ నో దట్ థర్మల్ ఈక్వలిబ్రియం ఫైనల్ టెంపరేచర్ అనేది మనకి ఎప్పుడు హాటర్ బాడీ కన్నా తక్కువ ఉండాలి అండ్ కోల్డర్ బాడీ కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. చూడండి, T1 ఈజ్ లెస్ దాన్ T and T is greater than T2. So option 3 is right answer. Okay, next, the reverse process of the evaporation. Come on, condensation man, మనం already discuss చేసాం. ఇది very important, don't neglect this. ఈ టేబుల్ is a very important. ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, which among the following has a lower specific heat? లోవర్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉన్నాయి కింద ఇచ్చిన శాంపుల్స్లో ఆర్ సబ్స్టాన్సెస్? చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు వాటర్కి ఆర్ కిరోసిన్కి మనకి హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అయితే కాదు. సరే చూద్దాం. మెర్క్యూరీ, ఐరన్లో మెర్క్యూరీ ఇక్కడ ఉంది, ఐరన్ ఇక్కడ ఉంది అండ్ ఐస్ ఇక్కడ ఉంది. చూడండి, మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది? 139 ఉంది. ఐరన్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది? మనకి 483 ఉంది. అండ్ ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది? 2100 ఉంది. సో చూస్తే మనకి మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ ఈజ్ దిస్ వన్. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఈ హీట్ అనే టాపిక్ నుంచి. ఓకేనా, మ్యాక్సిమం మనకి డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి కెల్విన్లోకి మార్చుకునే క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఎవాపరేషన్ అండ్ దీనికి సంబంధించి కండెన్సేషన్, ఈ క్వశ్చన్ కూడా మనకి ఖచ్చితంగా అడుగుతారు. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఈ టేబుల్ అయితే డామ్ షూర్ స్పెసిఫిక్ హీట్ టేబుల్. ఓకేనా, ఈ స్పెసిఫిక్ హీట్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారు. ఓకేనా, దీని నుంచి కూడా అడుగుతారు. అసలు డామ్ 1 2 3 4 4 క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, డోంట్ నెగ్లెక్ట్, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు 10th క్లాస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన క్లాసెస్ కూడా చూసి ఈ బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు బర్డెన్ అయితే తగ్గుతుంది. ఓకేనా, అంటిల్ దెన్ నమస్కారం.